తాను పెట్టిన కండిషన్‌కి తను తీసుకున్న గోతిలో తానే పడ్డాడనమాట శరత్చంద్ర. కక్కలేక మింగలేక అయిపోయింది శరత్చంద్ర పరిస్థితయితే. ఇంక అసలేం జరిగిందో అయితే చూద్దామనమాట. ఇంకా భూమి అయితే శరత్చంద్ర నిలదీస్తూ ఉంటదనమాట. "ఏంటి నాన్న అసలిదింకా? ఇంక శారద అత్తయ్య కేపీ మామయ్యకి విడాకులిస్తేనే నాకు గగన్ బావకి పెళ్లి జరిపిస్తానని కండిషన్ పెట్టారంట" అనేసి భూమి అంటూ ఉంటదనమాట. "అమ్మ భూమి, అసలు ఆ గగన్ అంటే నాకిష్టం లేదు. నువ్వు ప్రపంచంలో గగన్‌ని తప్ప ఇంకెవరిని ప్రేమించినా నేను సంతోషంగా పెళ్లి చేసేవాడినమ్మా. నా కోసం ఆ గగన్‌ని వదిలేసేయమ్మా" అనేసి శరత్చంద్ర అంటూ ఉంటే, నేను ఆల్రెడీ గగన్‌ని వదిలేసి నా ఏడుపేదో నేను ఏడుస్తూ ఉంటే, నా దగ్గరకొచ్చి గగన్ బావనిచ్చి పెళ్లి చేస్తానని నాలో ఆశలు రేకెత్తించారు నాన్న. ఇప్పుడైతే ఇంకా వదిలేయమంటున్నారా? అసలు మీరు కావాలా, గగన్ గారు కావాలా అని అడిగినప్పుడల్లా ఇద్దరూ కావాలని చెప్పాను నాన్న. మీకోసం అయితే గగన్నాన్ని వదిలేసి బతకలేను. అలా అని ఇంకా గగన్ గారి కోసం నేను గగన్ గారితో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోలేను. ఇంక నేనైతే అందరికీ దూరంగా వెళ్ళిపోతాను నాన్న అనేసి ఇంక భూమి అయితే ఇంక పరిగెత్తుకుంటూ టెర్రస్ పైకెళ్ళిపోయి అక్కడి నుంచి దూకేస్తదనమాట. దూకేసి చచ్చిపోయిద్దనమాట. ఇంక మన శరత్చంద్ర "అమ్మా భూమి చచ్చిపోయావా? వద్దమ్మా" అనుకుంటా కలలో నుంచి అయితే గట్టిగా అరుచుకుంటూ లేస్తాడనమాట. అంటే ఇదంతా కల అనమాట. భూమి నిజం తెలుసుకొని శరత్చంద్రని నిలదీసినట్టు అనమాట. ఇంకో పక్క భూమి అయితే కేపీని అడుగుతూ ఉంటది. "ఎందుకు మావయ్య పాయిజన్ తాగారు?" అనేసి అడుగుతూ ఉంటే, "ఏం లేదమ్మా, గగన్ అయితే పెళ్లిపీటల మీద కూర్చోవద్దన్నాడు మీ అత్తయ్య పక్కన. ఇంక మీ అత్తయ్య అయితే విడాకులు అడిగింది. ఏం చేయాలో అర్థం కాక పాయిజన్ తాగానమ్మా. తర్వాత అయితే రియలైజ్ అయ్యాను ఇంకెప్పుడు ఇలా చేయకూడదు అనేసి కేపీ అని చెప్తాడనమాట. "సరే మావయ్య రెస్ట్ తీసుకోండి" అనేసి భూమి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయిద్దనమాట. ఇంకా ఇంకో పక్క అయితే శరత్చంద్ర దగ్గరికి అయితే అపూర్వ వస్తుందనమాట. "ఏంటి బావ అలా ఉన్నావు?" అనేసి అడుగుతూ ఉంటే, "ఇంకెలా ఉండమంటావు అపూర్వ, అసలు నువ్వు పెట్టిన కండిషన్ వల్లే కదా ఇప్పుడైతే ఆ కేపీ నన్ను బెదిరిస్తున్నాడు. ఇంకా శారద్తో విడాకులు అయితే నేను ఇవ్వను. మీరు కానీ విడాకులు ఇవ్వమని ఫోర్స్ చేస్తే చచ్చిపోతానని బెదిరిస్తున్నాడు ఆ కేపీ. అలాగే భూమికి కూడా ఈ నిజం చెప్తాడంట. ఏం చేయమంటావు నన్ను అసలు? అయినా కానీ ఇంకా ఈ పెళ్ళి ఆపేసి నేను భూమి దృష్టిలో చెట్టగా మిగల్లేను అపూర్వ" అనేసి ఇంకా శరత్చంద్ర అంటూ ఉంటాడనమాట. "ఏంటి బావా, అసలు ఆ కేపీ నిన్ను బెదిరిస్తున్నాడా? ఆ కేపీ సంగతి నేను చూసుకుంటానులే. అయినా కానీ ఈ పెళ్లి చేసి భూమి దృష్టిలో ఇంకా దేవుడిగా మిగిలిపోరాదా" అనేసి అపూర్వ అంటుంటే, "అపూర్వ అసలైతే వాడినిచ్చి నేనైతే పెళ్లి చేయను భూమికి" అనేసి ఇంకా శరత్చంద్ర అంటూ ఉంటే, "ఎలాగైనా నేనైతే ఇంకా భూమి గగన్ల పెళ్ళి ఆపేస్తాను బావా. ఇంకా నిన్నైతే భూమి దృష్టిలో చెడుగా కూడా మిగలనివ్వను బావా. నువ్వు ప్రశాంతంగా ఉండు" అనేసి ఇంకా అపూర్వ అంటూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క అయితే ఇంకా భూమి అయితే గగన్కి కాల్ చేస్తానమాట. "ఇంకా బావా అసలైతే మీరే వచ్చి నా చేతులకి మెహందీ పెట్టండి. ఇంకా ఆ మెహందీ పండిన చేతులతోనే నేనైతే మీకు తలంబ్రాలు పోస్తాను" అనేసి ఇంకా భూమి చెప్తూ ఉంటే, "అయ్యో భూమి, అసలైతే మెహందీ పెట్టడంలో నాకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు" అనేసి గగన్ అంటూ ఉంటాడనమాట. "నీకు నచ్చినట్టు పెట్టు బావా, నీకు వచ్చినట్టు పెట్టు బావా" అనేసి భూమి అంటూ ఉంటుందన్నమాట. "సరే వస్తానులే" అనేసి గగన్ ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇంకా చెర్రీ అయితే భూమి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. "ఏంటి భూమి అంత సిగ్గుపడుతున్నావు? మా అన్నయ్య ఏమన్నా గుర్తొచ్చాడా?" అనేసి చెర్రీ అంటూ ఉంటే, "మీ అన్నయ్య ఇక్కడికి వస్తా అన్నాడు. నా చేతులకైతే మెహందీ పెట్టడానికి వస్తున్నాడు" అనేసి భూమి అంటూ ఉంటుందన్నమాట. "అయినా మా అన్నయ్యకి మెహందీ రాదు కదా" అనేసి చెర్రీ అంటూ ఉంటే, "వచ్చినట్టు పెట్టమన్నానులే చెర్రీ. అసలైనా కానీ ఇంకా మెహందీ చేతులతో అయితే ఇంకా తలంబ్రాలు పోసే అమ్మాయిని నేనే స్పెషల్గా మిగిలిపోతాను. అది కూడా కాబోయే భర్తతో మెహందీ పెట్టించుకుంటున్నాను కదా" అనేసి ఇంకా భూమి అంటూ ఉంటుందన్నమాట. "అవునా, నేను కూడా అయితే నా కాబోయే భార్యకి మెహందీ పెడతాను" అనేసి చెర్రీ అంటాడనమాట. "కాబోయే భార్య ఎవరు చెర్రీ?" అనేసి భూమి అంటూ ఉంటే, "ఉందిలే ఒక దిష్టి బొమ్మ" అనేసి ఇంకా చెర్రీ అక్కడి నుంచి వెళ్తాడనమాట. ఆల్రెడీ అక్కడ నక్షత్రకైతే ఇంకా మెహందీ పెడుతూ ఉంటారనమాట. "నక్షు డార్లింగ్, నేనైతే నీ చేతికి మెహందీ పెడతాను. ఇంకా ఆ మెహందీ పండిన చేతులతోనే నువ్వైతే తలంబ్రాలు పోసి ఇంకా స్పెషల్ అమ్మాయిలాగా మిగిలిపో" అనేసి ఇంకా చెర్రీ అంటూ ఉంటే, "నీతో నేనైతే మెహందీ అస్సలు పెట్టించుకోను" అనేసి నక్షత్రం అంటూ ఉంటుందన్నమాట. "అవునా, నువ్వైతే ఇప్పుడు మెహందీ పెట్టించుకోకపోతే ఇంకా ఆ వీడియోలో అయితే మీ నాన్నకు చూపించేస్తాను" అనేసి ఇంకా చెర్రీ అంటూ ఉంటే, "వద్దొద్దు మెహందీ పెట్టలే" అనేసి ఇంకా నక్షత్రం అంటదనమాట. ఇంకా చెర్రీ అయితే నక్షత్రకైతే మెహందీ పెడుతూ ఉంటాడనమాట. ఇంకో పక్క అయితే గగన్ కూడా వచ్చేసి ఇంకా మన భూమికి అయితే ఇంకా మెహందీ పెడుతూ ఉంటాడు. "అయినా బావా నిన్ను ఇప్పటికిప్పుడే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. నాకు మెడలో అయితే తాళి కట్టేసేయ్" అనేసి భూమి అంటూ ఉంటే, ఇంకా మన గగన్ అయితే ఇంకా భూమి మెడలో అయితే తాళిబొట్టు గోరింటాకు డిజైన్ వేస్తాడనమాట. ఇంకా రాదు రాదనేసి ఇంకా గోరింటాకుతో అయితే తాళిబొట్టు డిజైన్ భలే వేస్తాడనమాట. ఇంకా గగన్ అయితే ఇంకా అది చూసుకొని మన భూమి అయితే అద్దంలో తెగ మురిసిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.